మనం సోల్. సోల్ జర్నీ, స్పిరిచువల్ అవేకెనింగ్, పాస్ట్, ఫ్యూచర్, ఇంగ్, యాంగ్, masculine, feminine, good or bad. So this is the mind. ఇది మైండ్ జర్నీ కాదు, సోల్ జర్నీ. సోల్ జర్నీ ఈ క్షణం మైండ్ ఏం చెప్తుంది? పాస్ట్, ఫ్యూచర్ చెప్తూ ఉంటుంది. బట్ యు ఈ క్షణం, మనం ఈ క్షణం దాని వర్క్ అది చక్కగా చేస్తుంది. మైండ్, ఈగో, మన యొక్క సెల్ఫ్ ఏదైతే ఉందో మనం ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్, సెకండ్ వన్ మనం చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో, జాబ్, కెరీర్ ఏదైనా కావచ్చు. సో ఇలా మనం ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం. ఎస్, నేను ఐఎమ్ టీచర్, డాక్టర్, ఎస్ ఎవ్రీథింగ్. ఐఎమ్ డ్రైవర్, ఐఎమ్ స్టూడెంట్. సో ప్రతి ఒక్కటి, ఎవ్రీథింగ్ ఐడెంటిఫై అయిపోయినా వెళ్తూ ఉన్నాం దాంతోపాటే. మైండ్ జర్నీ కాదు, ఇది సోల్ జర్నీ. ఇది సోల్ జర్నీ, దట్స్ ఇట్. సోల్ జర్నీ. ఏమనుకుంటాం? చేసేదంతా మనం నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో మొత్తం ఈ జన్మలోనే చేసేయాలి అని మనం హడావిడి చేస్తూ ఉంటాం. దట్స్ ద మైండ్. పెయిన్, మరి పెయిన్ సంగతి ఏంటి? మధ్యలో ఒక పెయిన్ ఉంది కదా, ఒక సమస్య అనేది ఉంది కదా, మరి అదేంటి? సమస్య, పెయిన్ కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది. అంటే ఏం లేదు, బికాస్ ఆఫ్ సోల్ జర్నీ. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోద్ది ఈ సమస్య, ఎప్పుడెప్పుడు బయటపడదామా దీని నుంచి, ఎప్పుడెప్పుడు ఫ్యూచర్ 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 ఫ్యూచర్ని తీసుకొస్తుంటాం. ఎప్పుడు ఇంకా ఎప్పుడు. దట్స్ ద మైండ్. నేను పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంజాయ్ చేశాను, నా లైఫ్ అలానే ఉంటే బాగుంటుంది. దట్స్ ద మైండ్. అదే కనిపిస్తూ ఉంటుంది, రైట్? ప్రాబ్లం, పెయిన్ వస్తుంది బికాస్ ఆఫ్ యు ఆర్ ద సోల్. మనమంటే సోల్. ప్రాబ్లం కనిపిస్తుందా? ఇబ్బందులు కనిపిస్తున్నాయా? కనపడినివ్వండి, దట్స్ ఇట్. కనపడినివ్వండి, రానివ్వండి. నువ్వు ఈ క్షణంలో ఉండాలి. నౌ మూమెంట్.
ఎలా 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 ఈ క్షణం ఎలా 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 హౌ ఎలా అంటే నీకే తెలుసు అది ఎలానో. రైట్, మనకే తెలుసు ఎలానో. మనమంటే సోల్, ప్రతిదీ తెలుసు. దిస్ ఈస్ ద స్పిరిచువల్ అవేకనింగ్. రైట్, దిస్ ఈస్ ద స్పిరిచువల్ అవేకనింగ్. మనకంతా తెలుసు. ఈ క్షణంలో మనమెవరో మనకే తెలుసు. సోల్ జర్నీ అని తెలిసింది, అది స్పిరిచువల్ అవేకనింగ్. సోల్ అని తెలిసింది, స్పిరిచువల్ అవేకనింగ్. ఏది కాదో తెలిసింది, స్పిరిచువల్ అవేకనింగ్. స్పిరిచువల్ అవేకనింగ్ తెలిసింది, బట్ థాట్స్ని ఆపటం ఎలా? పాస్ట్ అండ్ ఫ్యూచర్లోనే ఉంటున్నాం, నౌ మూమెంట్లో ఉండటం ఎలా? హౌ కుదురుతుందా? యు ఆర్ ద సోల్, యు నో ఎవ్రీథింగ్, రైట్? ఎస్. మనకంతా తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు మనకి. స్ట్రెస్, మైండ్ పెయిన్, కన్ఫ్యూజన్, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, నవ్వు ఏం చేయాలి? యు నో, నీకు తెలుసు. యు ఆర్ ద సోల్, నీకే తెలుసు ఈ క్షణంలో నువ్వేం చేయాలో. ఆలోచిస్తూ ఉన్నావా? మైండ్. బట్ మనది మైండ్ జర్నీ కాదు, సోల్ జర్నీ. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదా? ఎందుకు అర్థం కాదు? తెలుస్తుంది మీకే. తెలిసింది కదా, యు ఆర్ ద సోల్ అని, మనమంటే సోల్ అని. అది కూడా మనకు తెలుస్తుంది. మనం ఏ వేలో వెళ్ళాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. తెలిసింది కదా సోల్ అని, స్టార్ట్ అయింది కదా సోల్ జర్నీ. ఎస్, ఎవ్రీథింగ్ మనకి తెలిసిపోతుంది. ఐ మీన్ తెలిసిపోతుంది అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలిసిపోవటం కాదు. దెర్ ఈస్ నో పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఎటు వెళ్ళాలో నీకు తెలుస్తుంది. తెలియటం అంటే మరి ఏంటి? తెలియటం అంటే ఏంటి? అసలు తెలియటం అంటే ఏంటి? ఇక్కడ ఉండటమే, ఇక్కడ ఉండటం. ఎస్, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ దట్స్ ద మైండ్. చేయాలా చేయకూడదా, మంచిదా చెడ్డదా, ఎప్పుడు చేయాలి, రేపు చేద్దామా, ఇప్పుడే చేద్దామా, ఎప్పుడు చేద్దాం? దట్స్ ద మైండ్. యు సోల్, యు నో ఎవ్రీథింగ్. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, యు నో ఎవ్రీథింగ్. తెలుసు నీకు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏంటి అనేది నీకే తెలుసు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు మొత్తం. మనం ఉన్నాం. దట్స్ ఇట్, మనం ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? అసలు మనమంటే ఎవరు, ఏంటి, మనం ఏంటి?
తెలుసు మనం ఎవరో మనకి తెలిసింది. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే అదే. బట్ నౌ ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అంటే దట్స్ ద మైండ్. ఏం చేయలేవు. చేసినా కూడా చేస్తూనే ఉంటావు. చేయకుంటే అసలేం చేయవు. ఉండటం మనం ఉన్నాం. ఏం చేయాలో తెలుసు మనకి. అది చేసుకుంటూ వెళ్తే రైట్. సోల్కి తెలుసు ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.